తల్లి 3 నెలల బాబు లేక పుట్టాడు కొడుకు. 3 నెలలే బాగోలేక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్లు చెప్పారు, చేతులు ఎత్తేసారు. కష్టమమ్మా, పిల్లవాడు బతకడు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు జరిగిన సంఘటన. వెంటనే ఎవరికి ఫోన్ చేసింది? పాస్టర్ గారికి ఫోన్ చేసింది. పాస్టర్ గారు, మీరు వెంటనే అర్జెంటుగా హాస్పిటల్కి రండి. ఏంటమ్మా? ప్లీజ్ పాస్టర్ గారు నా కోసం రండి. అర్ధరాత్రి 12 గంటలప్పుడు బండి వేసుకొని, కారు వేసుకొని పాస్టర్ గారు వెళ్ళారు. వినండి జరిగిన సంఘటన. వెళ్ళి పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళి, ఏమ్మా ఏం జరిగింది? అయ్యా, డాక్టర్లు చెప్పారు వీడు బతకడని చెప్పారు, మీరు ప్రార్థన చేయండి, దేవుడు బతికిస్తాడు. సరే అమ్మ, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు ఉంచాడు. హాస్పిటల్లో 2 మోకాళ్ళు ఉంచారు. ఆ తల్లి మోకాళ్ళు ఉంచింది, పాస్టర్ గారు మోకాళ్ళు ఉంచారు. బిడ్డ మీద చేపెట్టాడు. ప్రభువా, బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ చిత్తం అయితే బ్రతికించు ప్రభువా. ఏమని ప్రార్థన చేశాడు? నీ చిత్తం అయితే బ్రతికించు ప్రభు అంటే పక్కనే ఉన్న తల్లి అంటది, వీడు బ్రతకటమే నీ చిత్తం ప్రభువా. ఏమని? వీడు బ్రతకడమే నీ చిత్తము నాయన. ఆయన అంటాడు, నీ చిత్తం అయితే బతికించి. ఏమంటది? బ్రతకడమే నీ చిత్తం ప్రభువా. ఇద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు. అందులో ఏమదే నెగ్గింది, వాడిని బతికించాడు. డాక్టర్లు చచ్చిపోతాడన్న పిల్లోడిని బతికించాడు. ఏమేమని ప్రార్థన చేసింది? వీడు బతకడమే నీ చిత్తము. మంచిదే. 10 సంవత్సరాలు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది. ఆ ఇంటి మీదకి రాని వారు లేరండి. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, నీ కొడుకు ఇలా అంటాడు, నీ వాడి వల్ల మా పిల్లలు పాడైపోయారు, వీడి వల్ల మా ఇల్లు ఇలా అయిపోయింది, వీడి వల్ల మా కూతురు ఇలా అయిపోయింది, వీడి వల్ల గొడవ. భయంకరమైన తాగుబోతు, తిరుగుబోతు. తండ్రి లేని బిడ్డని గారాభంగా పెంచితే వాడు కాస్త తాగుబోతు, తిరుగుబోతే ఆఖరికి అమ్మనే కొట్టేంత స్థాయికి వచ్చాడు. ఎక్కడ డబ్బు పెట్టావో తీ, నేను తాగాల వెళ్ళి. హర్రే, చీర చెంగు కట్టుకున్న 100 రూపాయలు కూడా కోసుకొని వెళ్ళిపోయేవాడు. మెడలో ఉన్న బంగారపు చైన్ ఉంటే లాక్కొని వెళ్ళిపోయేవాడు. చేతికి ఉన్న ఉంగరం ఉంటే పీక్కొని వెళ్ళిపోయేవాడు. బంగారం అయిపోయింది, తాలిబొట్టు అయిపోయింది, ఇంట్లో సొమ్మంతా అయిపోయింది. ఆఖరికి డబ్బు లేకపోతే అమ్మను రోజు కొట్టడం. ఆ రోజు ప్రార్థనకు మందిరానికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర తల్లి కారుస్తున్న కన్నీళ్ళు ఏమని తెలుసా? పాస్టర్ గారు, 20 సంవత్సరాల క్రితం నువ్వు హాస్పిటల్కి వచ్చావు, గుర్తుందమ్మా? ఏం జరిగింది? ఆ రోజు వచ్చి ఒక ప్రార్థన చేశావు. ఏం ప్రార్థన అమ్మా? నీ చిత్తమైతే వీడిని బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేసావే నా కొడుకు గురించి. అవునమ్మా, అవును. కానీ నేను పక్కనే ఉండి ఏమని చేశానో గుర్తుందా? ఏమమ్మా? నాకు గుర్తులేదు. వాడు బ్రతకడమే నీ చిత్తం ప్రభు అని ప్రార్థన చేశానయ్యా. ఆ ప్రార్థన విన్న దేవుడు వాడిని బతికించాడు. వాడు బతికించి ఇప్పుడు నన్ను చంపుతున్నాడయ్యా. దేవుని చిత్తం అంటే ఏమిటో తెలుసా? చిత్తానికి తల ఒగ్గి, ప్రభువా ఏమి జరిగినా నీ చిత్తమే. జరగలేదా? నీ చిత్తం. జరిగింది నీ చిత్తం. అది ఒక భక్తుడికి ఉండే లక్షణం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుని చిత్తానికి నేను తల వంచి, ప్రభువా నీ చిత్తం అయితే బిడ్డను బాగు చేయంటే బాగుండేదేమో, బతికించమంటే బాగుండేదేమో, నీ చిత్తమే ప్రభువా బతకాలని మొండికి పడ్డాను. మొండికి పడ్డప్పుడు బతికిస్తాడు. ఇప్పుడు బతికించి ఆ కొడుకు నన్ను చంపేటట్టున్నాడయ్యా, ప్రార్థన చేయి వాడు మారాలని. తాగుబోతుల్ని ఎవరు మార్చలేరండి. నిజమండి, చాలామంది మారుతున్నాం అంటున్నారు, కానీ ఎవరో 100కి 10 మంది. మన వల్ల కాదు. ఆఖరికి దేవుడు కూడా పక్కన పడ్డాడు. ఎందుకని? వాళ్ళ ముందు దేవుని సన్నిధికి రావాలి. మారాలి అంటే మందిరానికి రావాలి. తిరుగుబోతోడు మందిరానికి రావాలి. తాగుబోతోడు మందిరానికి రావాలి. పాపం చేసేవాడు మందిరానికి రావాలి. నీతిమంతుల కోసం ఆయన రాలే. ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం. ఏది దేవుని చిత్తము? మొదటి మాట 143వ కీర్తన 10వ వచనం. 3 వాక్యాలు చూపిస్తాను, చదవండి, ముగిద్దాం. 3 మాటలు 3 వాక్యాలు. మొదటి మాట, దేవుని చిత్తము చేస్తే లాభం ఏంటో చూపిస్తానా?